40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని సింగరేణి యాజమాన్యం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనబడుతున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీబీజీకేఎస్ నాయకులు రామ్మూర్తి. కనీసం 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు కూడా కనబడటం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు నిల్వలపై తప్పుడు లెక్కలు చూపుతూ కార్మికులను ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని విరుచుకుపడ్డారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు లేవని, కేవలం పనికిరాని సెల్ బొగ్గు మాత్రమే ఉందని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా సింగరేణి బొగ్గు గనులపై ఉన్న కోల్ యార్డులను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో కలిసి టీబీజీకేఎస్ నాయకులు సందర్శించారు. సింగరేణి సంస్థలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని చెప్తున్నది పూర్తిగా అవాస్తవమని ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఫీల్డ్ విజిట్లో స్పష్టమైంది. ఏ ఆర్జీవన్లోని ఏ బొగ్గు బావి మీదకి పోయినా, ఎక్కడికి పోయినా ఒక పేడు బొగ్గు కనబడతలేదు. కానీ 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు మాత్రము ఇవాళ వాళ్ళ వెబ్సైట్లోనే, సింగరేణి వెబ్సైట్లోనే కనబడతా ఉన్నది. ఉన్నది కూడా అట్టి సేలు కాలిపోయిన బూడిది తప్ప ఇవాళ అక్కడ ఏం కనబడలే. ఇవాళ మొత్తంగా RG1 డివిజన్లో మొత్తం అన్ని బాయిలలో తిరుక్కుంటూ వచ్చినాం. ఏడ కూడా బొగ్గు అయితే కనబడతలేదు. రాత్రి పోసింది అలా కనబడుతుంది తప్ప అది స్టాక్ లెక్క లేదు. అందుకనే మేము అంటున్నాం ఈ లెక్కలన్నీ తప్పు. దీన్ని ఒక స్వతంత్ర సంస్థతో విచారణ చేయించమని అడుగుతున్నాం.